పిల్లలని మందలించాలి. వారు తప్పు చేస్తే వారిని శిక్షించాలి, వారిని గద్దించాలి, వారి సరిచేయాలి. అంతేగాని వారేం చేస్తున్నా మనకేమి పట్టనట్టు వాళ్ళని విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వహించి వారి పిల్లల్ని సరి అయిన మార్గంలో నడిపించి పిల్లల్ని సరైన పౌరులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అంతేకాదు, తల్లిదండ్రుల తర్వాత గురువులు పాఠశాలలో కూడా సరి అయినటువంటి క్రమశిక్షణ ఉండి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి వారు తప్పు చేసేటప్పుడు వారిని శిక్షించడం, మందలించడం అన్నది పాఠశాలలో జరగాలి. తల్లిదండ్రులకు ఉన్నటువంటి కర్తవ్యం వారు సరిగ్గా నిర్వహించి, అలాగే వారు గురువుల్ని కూడా ప్రోత్సహించడం, స్కూల్స్కి వెళ్ళి ప్రోత్సహించడం, మా పిల్లల్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి వాళ్ళు మీరు మందలించండి, వాటిని సరిచేయండి అని చెప్పడం వల్ల స్కూళ్ళు కూడా, గురువులు కూడా పిల్లల్ని సరైన త్రోవలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా తల్లిదండ్రులు, గురువులు వారి వారి బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తే మన పోలీసు వాళ్ళకి కాస్త పని తగ్గుతుంది. వారికి కనీసం వారం ఒక రోజైనా సెలవు దొరుకుతుంది. వారు కూడా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు చూడండి వారి పరిస్థితి. ఇటు తల్లిదండ్రులు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వహించట్లేదు. స్కూల్లో టీచర్స్ చేయవలసిన పని వాళ్ళు చేయట్లేదు. ఏదో పాఠాలు చెప్పడం, ఇక్కడ లేదో ఫీజులు కట్టేయడం, అవసరానికి డబ్బులు ఇవ్వడం, అంతే చేతులు దులిపేసుకుంటున్నారు. పిల్లలను వదిలేస్తున్నారు. పిల్లలు మితిమీరి ప్రవర్తిస్తున్నారు, నేరస్తులుగా మారిపోతున్నారు. పోలీసులకి రోజు రోజుకి, ప్రభుత్వానికి రోజు రోజుకి బాధ్యత పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతుంది.